చెప్పండి అన్న. అంటే మీరు బూతులు మాట్లాడుతూ పబ్లిక్ లో చాలా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ తరపు నుండి ఈ మధ్యకాలంలో అన్నదమ్ములుగా బతుకుతున్న మా ముందు కొంతమంది రాజకీయ స్వార్థం కోసం మా మధ్యలో గొడవలు పెట్టే విధంగా కొంతమంది కుట్ర పొందుతా ఉన్నారు. ఈ విషయం ఉద్దేశం పరంగా ఇవాళ కోయ సోదరులు మాకు నిజంగా శత్రువు కాదు, అన్నదమ్ములుగా బతుకుతున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఇవాళ ఆలోచించకుండా కొంతమంది రాజకీయ నాయకులు మాటలు నమ్మి ఎస్టీ జాబితా దొంగలుగా వచ్చారు, లంబడోలు దొంగలు అనే విధంగా పదాలు వాడుతూ ఉన్నారు. అది మానవాళులకు గురి అయి బాధలతోటి ఇవాళ మా యావత్ లంబాడి జాతి జిల్లా నుంచి ఇలా తల్లి రావటం జరిగింది. నిజంగా ఈ ప్రాంతంలో ఇలాంటిది సృష్టించకుండా సుప్రీంకోర్టులో వేసిన కేసును ఇతర చేసుకోమని చెప్పేసి మా కోయ మిత్రుడు శాసనసభ్యుడు తెల్ల వెంకటరావు గారిని కోరుకుంటా ఉన్నాము. దీని వెనుక ఎవరు రాజకీయ కుట్ర చేస్తా ఉన్నారో గమనిస్తా ఉన్నాము. నెక్స్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం డిసైడ్ చేయాలన్న బంజారా ఓట్లు అనేది మాత్రం గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి చెప్పండి. అందరికి రామ్. మేము లంబాడి ఐక్యత అనటం కంటే గిరిజనుల ఐక్యతనే అంటున్నాం. మేము ఈ కోయ వాళ్ళు మాకు మిత్రులు, మరి ఆ మిత్రత్వాన్ని మేము దూరం చేయదలుచుకోలేదు. కానీ ఎవరో వీళ్ళ వెనక ఉండి మరి కుట్ర పన్నుతున్నారో మేము ఎప్పుడు కూడా ఎస్టీగానే ఉంటాము, ఎస్టీగానే బతుకుతాము, ఎస్టీగానే చేస్తాము. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లంబాడి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దాదాపుగా 10,000 మందితో మేము ఇలా మంచి ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇది గ్రాండ్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మెసేజ్ రాష్ట్రం నుంచి పార్లమెంట్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. జై జవాన్.